ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా 22A నిషేధిత భూముల అంశంపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే చట్టసభలో ప్రవేశానికి కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ బిల్లు పెట్టే అంశంపైన చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటుగా ఇల్టు పాలసీపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా 22A నిషేధిత భూముల అంశంపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే చట్టసభలో ప్రవేశానికి కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ బిల్లు పెట్టే అంశంపైన చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు ఎల్టు పాలసీపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా 22A నిషేధిత భూముల అంశంపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే చట్టసభలో ప్రవేశానికి కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ బిల్లు పెట్టే అంశంపైన చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశము సచివాలయం వేదికగా ఉదయం 10 గంటల నిమిషాల ప్రాంతంలో జరగనుంది. సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చట్టసభల్లో 21 ఏళ్లకే పోటీ చేసే విధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సమావేశంలో కూడా అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు నిషేధిత భూములకు సంబంధించిన చట్టం 22A సంబంధించిన అంశంతో పాటు మొదటిగా గాంధీ సరోవర్ మోదీ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు, మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నట్టు ప్రాజెక్టులు, మరోవైపు GRMB సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఈ నెల 18వ తేదీన GRMB మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ GRMB మీటింగ్ లో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా 7 ప్రాజెక్టు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు కూడా తీసుకున్న అవకాశం. ప్రస్తుతం అయితే ఫేజ్ 2 మెట్రో రైల్ సంబంధించిన ఫేజ్ 2 నిధులు ఇప్పటివరకు రాలేదు. ఆ నిధులు ఏ విధంగా సమకూర్చాలన్న అంశాలతో పాటు నూతన పెన్షన్లకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం. మరోవైపు కొత్త సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే స్టార్ట్ కానుంది. చక్రి ఇది సునీల్, ఇవాళ ఎజెండాలో ల్యాండ్ పూలింగ్ పాలసీ 22 నిషేధిత భూముల వివాదం చాలా కీలకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది? దీనిపైన మంత్రుల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది? సునీల్. నిషేధిత భూములకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అది అంతా కూడా 22A పరిధిలో ఉంది కానీ వాటికన్నిటి కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చే కార్యాచరణకు సంబంధించిన అంశాలపై కూడా ఈసారి కేబినెట్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్న వస్తుంది. గత ఎంతో కాలంగా నిషేధ చట్టంలో ఉన్నటువంటి ఆ భూములు మొత్తం కూడా చాలా వరకు అన్నకాలం ఉంటున్నాయి. వాటన్నిటి కూడా మిగతా వ్యక్తులు కూడా కబ్జాలు చేస్తూ కొంత ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రో రైల్ ఫేజ్ 1 నిధులకు సంబంధించిన వరకు కేంద్రం నుంచి విడుదల కాలేదు. ఆ నిధులకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు 21 ఏళ్లకి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలంటే 25 పైబడిన కానీ 21 ఏళ్లకే ఉండే విధంగా ఈసారి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దాన్ని రానున్న అసెంబ్లీ సమావేశంలో చట్టం తీసుకొచ్చే అవకాశం అయితే చెప్పవచ్చు. దీంతో పాటు
కేంద్రాన్ని కూడా ఆ చట్టం తీసి కేంద్రానికి కూడా పంపే అవకాశం ఉంది. ఇక అనేక అంశాలపై కూడా సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు, వృద్ధుల పింఛన్లపై సంబంధించిన అంశాలు, రేపు ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.